వావ్! తర్వాత ఇమ్రాన్ ఎలా పరిచయం? ఇమ్రాన్ ఖాన్ యూట్యూబర్ ఉన్నారు గదా! 'పరేషాన్ బాయ్స్' ఇమ్రాన్ ఇమ్రాన్ అన్న ఖాన్. ఎప్పటినుంచో తెలుసు. కాదు మీ ఇద్దరికి ఏమైనా గొడవలయ్యాయా? స్పెసిఫిక్‌గా అడగమని జెప్పారు. ఈ మధ్య కనిపించట్లేదు ఇమ్రాన్ ఖాన్ గారి దగ్గర. వీడియోస్‌కి వెళ్ళట్లేదు, మాట్లాడుకోవట్లేదు. గొడవలయ్యాయా వాళ్ళిద్దరికీ గొడవలేం అని? గాలే. ఇప్పటికి హ్మ్. స్టిల్ మేము ఒకటే. ఇప్పుడు గూడా నేను ఫోను జేస్తే "ఆ! చెప్పు శశి" అని అంటాడు. ఏదో ఒకసారి చేద్దామా? చేయండి. చేయండి మాట్లాడదాం. మీరు మాట్లాడండి అన్న నాకొద్దులే గాని. మూవీస్‌లో ఇప్పుడు అంటే సినిమా తీస్తున్నాడు గదా! అంటే ఒక 2 నిమిషాలు మాట్లాడలేరంటారా మీతోటి? ఆ! చెప్పు. ఆ! నీ టాపికొస్తే ఏమైనా గొడవలయిందా? గొడవయిందా మన శశి ఇద్దరికి? మా గుండెకాయ అని చెప్పాలా? సినిమాలో వస్తారా మేడం మీరు? ఆ! ఎందుకులే ఇప్పుడు నేను సినిమాల్లోకి. మీ ఇద్దరికి గొడవలయ్యాయా అని జెప్పి అడగమని జెప్పారు ఆడియన్స్ నన్ను. ఓవరది గొడవలు. ఇమ్రాన్ మోహన్‌తోని గొడవలు కావు. ఆ! అన్నీ ప్రేమనే. అమ్మా! ఇమ్రాన్‌కే గొడవలవుతున్నాయి ఈ మధ్య అందరితోటి. ఎప్పుడు హెడ్‌లైన్స్‌లో ఉంటున్నారు గదా! ఆ హెడ్‌లైన్స్ ఇగ వీడియోలు పోనీకి మన థంబ్‌నెయిల్ వాడతారు. అంతేనా? కాదు ఆ! ఆయన మరి వీడియోస్‌లో కనిపించట్లేదు మీరు. మీ ఇద్దరు అసల ఎప్పుడు కలుస్తున్నట్టే లేరని. ఇప్పుడు బండి రైడింగ్ నేనేమైనా చేసినా అంటే మా భార్య కొడతది. ఇప్పుడు ఇద్దరు పిల్లలున్నారు. వీళ్ళకి పెళ్ళిళ్ళు కాలే. హ్మ్. మీకంత పెద్ద పెద్ద పిల్లలెక్కడున్నారు? అయితే చిన్నగున్నారు. ఇంకా వాళ్ళు పెద్దగా కావాలా కదా! దాని తర్వాత చేస్తే అయిపోతది. నా ఏజ్ అయిపోయింది. మీ వాళ్ళతోని తిరగద్దు అన్నది మా భార్య. అమ్మా! ఆ! ఆహా! అట్లా ఏం లేదు. వస్తుంటారు, పోతుంటారు. హ్మ్. హ్మ్. కలుస్తున్నారయితే బయట. మీ ఇద్దరికి ఆ! గొడవలేమి నేనే అవ్వలేదు. నేనే బైక్ తీసుకెళ్ళి హ్మ్. కలుద్దాం డైరెక్ట్ అని అనుకున్నా. అందుకే ఓహ్! కొత్త బైక్ తీసుకున్నాడు గదా! వచ్చి కలుస్తారంట మరి. ఆ! హ్మ్. మీరు గూడా బైకుల మీద తిరుగుతుంటారు గదా! బాగానే. పని చేసినా మా భార్య తాళం ఉంచుకుంది. మీ ఇద్దరి బాండ్ ఎలా ఉంటది చెప్పలేదు మాకు. చెప్పినా గుండెకాయ అని. హ్మ్. మాట్లాడండి. వన్ కట్. గొడవలేమి లేదు అవ్వలేదన్నమాట. లేదు. హ్మ్. అంతా కూలే. బట్ నేనే చెప్పినా కదా! గ్యాప్ ఇచ్చినా లైక్ ఎక్కడికెళ్ళట్లే. సో, ఫస్ట్ బండి వచ్చినంకనే మళ్ళీ అంతా బ్యాక్ టు హోమ్ అని చెప్పేసి ఓకే. సో హ్యాపీయా? నిజంగా స్పెసిఫిక్‌గా కామెంట్ అడిగి మరి అడగమని జెప్పారు ఓకే. ఓకే. మిమ్మల్ని. సో, యాక్చువల్లీ ఇప్పుడు నాకు కాల్ చేయంగానే ఫస్ట్ కంగ్రాచ్యులేషన్స్ అనే చెప్పిండు. అవునా? అలో కూడా అనలే. సో, మంచి బాండే ఉంది. మంచి బాండే. ఎలా మీకు పరిచయం అసల? ఇమ్రాన్ అన్న నాకు 2022లో పరిచయం. ముందు నుంచే పరిచయం. హుహు. అప్పటికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన అన్న కూడా నా వీడియోస్ చూస్తుండే అంట. సో, నేను ఓకే. కూడా వాళ్ళ వీడియోస్ చూస్తుండే. కానీ ఎప్పుడు ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ అవ్వలే. హ్మ్. సో, నేనొక స్టంట్ అకాడమీ స్టార్ట్ చేసిండే గచ్చిబౌలిలో. సో, అప్పుడు ఆయనంతట ఆయన చెప్పిండు నాకు కాల్ చేసి, "శశి నీకేమైనా సపోర్ట్ కావాలంటే చెప్పు. నా సైడ్ నుంచి చేస్తా. హ్మ్. నీకు బైక్ కావాలంటే చెప్పు నేను ఇప్పిస్తా" అని అన్నాడు. ఓహ్! సో, అప్పుడే చెప్పిండు. సో, ఓకే. అట్లా ఆ తర్వాత మళ్ళీ ఇంకా నేను అది మన వర్క్‌లో ఉండి హ్మ్. అనుకున్నాము. బట్ ఇప్పుడైతే ఏం లేదన్న. నాకేమన్నా ఉన్నప్పుడు పక్కా నేను వస్తా ఓకే. అని చెప్పి. ఓకే. సో, ఆ తర్వాత మళ్ళీ రీసెంట్‌గా హ్మ్. కలిసినాం. హ్మ్. సో, కొన్ని వీడియోస్ చేస్తావా అంటే, చేస్తా అన్న నాకేం ప్రాబ్లమ్ లేదు. నాకు గూడా అట్లేం లేదు. ఇప్పుడు నేను గూడా ఇదే ఫీల్డ్ కాబట్టి హ్మ్. చేద్దాం చేస్తాను. అనుకోని ఇంకా ఓకే. సో, కట్ చేస్తే యాహ్! శశి గారి వీడియోస్‌లో ఎక్కడ పట్టినా అమ్మాయిలే కనిపిస్తుంటారనే ఒక టాపిక్ గూడా ఉంది జనాలకి. లేదు అది మీరు చెప్తున్నారు. సరే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయాలా మరి నేను? మీ వీడియోస్ ఓపెన్ చేస్తే వరుసగా అమ్మాయిలు కనిపిస్తారు పక్కాగా. హ్మ్. ఏదో ఒక ఏదో ఒక విధంగా అమ్మాయిలైతే ఉంటారు. అది కూడా కొత్త కొత్తగా ఉంటారు. హ్మ్. ఎలా అంటే ఒక్కొక్క వీడియోకి అమ్మాయి ఉంటేనే బాగా వర్కౌట్ అయిద్ది. లేదంటే వీడియోస్ వర్కౌట్ అవ్వవు. అలాంటి కొన్ని థాట్ ఏమైనా ఉందా? టైమ్స్‌లో అది ఇంపార్టెంట్ అని అనిపిచ్చింది. హుహు. సో, అప్పుడప్పుడు లైక్ కొంచెం ఓపెన్‌గా చెప్పేస్తున్నా. యాహ్! ఆడియన్స్ యాహ్! రీచ్ కోసం గాని హ్మ్. హ్మ్. సంథింగ్ చేస్తూ ఉంటా. లైక్ వాళ్ళు గూడా లైక్ ఇంట్రెస్టెడ్ ఉంటేనే అంటే అపోజిట్ సైడ్ నుంచి మనకి అప్పీల్ వస్తేనే మనము హ్మ్. ఫార్వర్డ్ అయితాం. సో, వాళ్ళు కూడా అందరూ బైకర్ గర్ల్సేనా? బైక్ గర్ల్సే. సో, హ్మ్. వాళ్ళు గూడా లైక్ స్టంట్స్ నేర్పియండి. బైక్ రైడ్‌కి ఎళ్దాం. అమ్మాయిలో స్టంట్స్ చేసేవాళ్ళున్నారా? ఇప్పటివరకు లేరు మన హైదరాబాద్ నుంచయితే. బట్ ముంబై అక్కడక్కడ యాహ్! ఉన్నారు. యాహ్! సో, హ్మ్. హైదరాబాద్‌లో గూడా మేబీ వస్తారు ఇప్పుడు నెక్స్ట్. ఆహా! హుహు. మీరే తయారు ఆ! జేస్తున్నారు. నేనింకా అంటే అనుకోలేదు. బట్ మేక్ ష్యూర్ ఆలోచనుంది. ఉంది. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు మీ లైఫ్‌లో? త్రూ ఔట్ ది లైఫ్. చాలా ఉన్నాయి హ్యాపీ మూమెంట్స్. అవునా? చాలా ఉన్నాయి. ఒక బిగ్గెస్ట్ అన్నిటికంటే కొంచెం పైనుండేది అన్నిటికంటే అంటే అది ఇంకా రాలేదు. నేను ఇల్లు కొనుక్కున్నప్పుడు వస్తది. ఓన్‌గా. ఐ వాంట్ టు గిఫ్ట్ ఒక ఇల్లు గిఫ్ట్ ఇయ్యాలి నాకు. అంటే సొంత ఇల్లు ఉండాలి. దట్ టూ ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలి? మమ్మీకి. మీకిప్పుడు సొంత ఇల్లు ఇప్పుడు లేదు. లేదు. ఓకే. రెంటెడ్ హౌస్‌లో మీ రెంటెడ్‌లో మమ్మీ ఉంటాను. టీచర్ గదా! ప్రైవేట్ స్కూల్ గదా! సో, ఓకే. 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 సో, ఒక సో సొంత అది ఇల్లు. అదైతుంది నెక్స్ట్. సో, ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. బండి అనుకున్నా, స్టంట్స్, యూట్యూబ్
కార్ అనుకున్నా. అసలు కార్ ప్లాన్‌లో లేదు ఇప్పుడు. నెక్స్ట్ ఇయర్ ఉంది కార్. బట్ కార్ ముందు వచ్చేసింది. 1 ఇయర్ బిఫోర్ వచ్చింది కార్. అంటే మనకు తెలీదు కదా మన డెస్టినీ. సో, బైక్ కోసం అప్పుడు కూడా 3 మంత్స్ తిరిగినప్పుడు ఇంకా బైక్ నాకు అర్థమైపోయింది. ఇంక బైక్ రాదు. ఇంకా కార్ వచ్చింది ఆప్షన్‌లో. ఓకే. సో, కార్ చూసిన ఒక ప్రమోషన్ వచ్చింది యాక్చువల్లీ. ఆ ప్రమోషన్‌కి వెళ్ళినప్పుడు ఆ కార్ చూసిన. సో, దట్స్ మై ఫేవరెట్ కార్. పోలో 1 లీటర్ టీఎస్ఐ. దట్ టూ నా సిబిల్ చూసి 0 డౌన్ పేమెంట్‌తో కార్ ఇస్తున్నారు. ఓహ్! ఫస్ట్ ఒక్క స్టెప్ కూడా ఎంకల్ చేయకుండా తీసేసుకున్నా. తీసేసుకున్నారు. సో, అన్నీ వచ్చేసాయి. ఒక హ్మ్. ఇల్లు బాకీ ఉంది. దాని తర్వాత ఇప్పుడు సూపర్ బైక్ వచ్చేసింది. ఇంకా అయిపోయింది. ఇంకొక్కటి ఉంది. ఇంకా అది దేవుడి దయ. ఇన్నిచ్చినాడు అది కూడా అది కూడా ఇచ్చేస్తాడులే. ఇచ్చేస్తా. సో, ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి అలానే? సాడెస్ట్ మూమెంట్ ఏముంటాయి? హార్ట్ బ్రేక్స్ ఉంటాయి అంతే. ఓహ్! యాహ్! లవ్ ఫెయిల్యూరా? 2. 1 కాదు 2. 2. ఎలా? ఒకటి నా చేతులారా నేను వదిలేసుకున్నా. ఇంకోటి అట్లా అయిపోయింది. జరిగిపోయింది. మీ జరిగిపోయింది. చేతులారా మీరు వదిలేసుకున్నారని ఒప్పుకుంటున్నారా? ఆ! నా ఫస్ట్ రిలేషన్‌షిప్. హ్మ్. అంటే కొంతమంది వల్ల అది థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ వల్ల ఎగ్జాక్ట్‌లీ. లవ్ మీద ఒపీనియన్ ఏంటి అసలు? ద ఫస్ట్ వాస్ బెస్ట్. హ్మ్. అది ఎగ్జాక్ట్‌లీ. ఎప్పుడు బెస్టే ఉంటది. బెస్టే. అంటే బెస్ట్ అని వేరే విధంగా కాదు. అన్ని విధాలా. ఇవాళ నేను ఇక్కడ ఉండడానికి కారణం వన్ ఆఫ్ ది పార్ట్ ఆమె కూడా. ఓహ్! నా సపోర్ట్. నేను ఇది చేస్తా అంటే చెయ్యి. హ్మ్. నాకు ఏ రోజు జాబ్ చేయమని చెప్పలేదు. ఓకే. సో, నేను నా లైఫ్‌లో ఎవరైనా మిస్ అవుతున్నాం అంటే ఎందుకు వదిలేసుకున్నారు మరి? అంటే ఇంకా అది అయిపోయింది అట్లా. ఆ సిట్యుయేషన్‌లో ఇక మనం ఏం చెప్పలేం కదా! సో, మళ్ళీ అడగాలని, వెళ్ళాలని అనుకోలేదా? అప్పటికే వచ్చినారు. బట్ ఆ టైంలో ఇంకొక థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్ వల్ల విడిపోవాల్సొచ్చింది. సో, యూ మిస్ హర్. లైఫ్ లాంగ్ నా బిగ్గెస్ట్ రిగ్రెట్ అది. ఈ వీడియో చూస్తే మళ్ళీ యాహ్! డెఫినెట్‌లీ షీ విల్ వాచ్. షీ ఈస్ మ్యారీడ్ నౌ. షిట్. యెస్. షీ కాంట్ కమ్ బ్యాక్. యాహ్! హౌఎవర్ దేవుడి ప్లాన్ ఎలా ఉందో తెలీదు కదా! లైక్ ఇంకొకరు వస్తారు మేబీ. బెటర్ పర్సన్. ఇంకొకరు వద్దులే. ఏ పెళ్లి చేసుకోరా? అది ఇంకా లేదు ఇప్పుడు మైండ్‌లో. అమ్మో! కష్టమా? వన్స్ ఈస్ ఫైన్. ట్వైస్ అంటే కష్టం కదా! ఆల్రెడీ ట్వైస్. మీ హార్ట్ ట్వైస్ బ్రోక్ ట్వైస్. యాహ్! అయిందండి. యాహ్! యాహ్! సో, హౌఎవర్ యెస్. లవ్ అనేది ఒక మంచి ఒపీనియన్. యెస్. అలా ఉండి పోతా ఉంటది పాసింగ్ క్లౌడ్ అంతే. లాగా. అంతే. అంతే కదా! యాహ్! సో, అదే ది మోస్ట్ సాడెస్ట్ యాహ్! మూమెంట్. సాడెస్ట్ మూమెంట్. అంతే. ఇంకా దానికి మించి ఏం లేదు. ఇవి ఫైనాన్షియల్‌గా హ్మ్. ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అంతా కామన్. ఇంకా అవి ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉండాల్సిందే. హ్మ్. కానీ మెయిన్ థింగ్ ఏందంటే ఒక పర్సన్‌ని మిస్ అయిపోయినా అన్నది ఇంకా అది డైలీ ఆన్ చేస్తా అనమాట. అట్‌లీస్ట్ 24 అవర్స్‌లో ఒక 1 టైమ్ అయినా ఇట్ విల్ ఆన్. ఓహ్! అంటే ద మోస్ట్ అండర్‌స్టాండింగ్ పర్సన్‌ని ఐ లాస్ట్. అదొకటి రిగ్రెట్ ఉంది బాగా. అంతేనా? హ్మ్. ఇట్స్ ఓకే. హోతా హై. జిందగీ. యాహ్! అలా అనుకోవాలి అంతే. ఏం చేయలేం కదా! యెస్. వాట్ ఈస్ యువర్ గోల్? అంటే ఇల్లు కట్టడం కాకుండా నార్మల్లీ ఈ బైక్స్, స్టంట్స్ విషయంలో. పైసలు సంపాదించాలి. ఎంత? ఎంత అని ఏం లేదు. హ్మ్. నా పర్స్పెక్టివ్‌లో లైక్ ఐ షుడ్ బి హ్యాపీ. మై పేరెంట్స్ షుడ్ బి హ్యాపీ. హూఎవర్ కమ్స్ ఇంటూ మై లైఫ్ వాళ్ళు హ్యాపీ ఉండాలి. ఒక స్టేబుల్ థింగ్స్ ఉండాలి అంతే. ఒక మరీ ఫుల్ రిచ్ అయిపోవాలి అని కాదు. అట్లా మీడియం ఉండాలి. మనకు కావాల్సిన ఇప్పుడు నేను ఒకటి ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే మనకి అఫోర్డబుల్ థింగ్స్. ఓకే. ఒక మిడిల్ రిచ్. మిడిల్ కన్నా పైన కొంచెం రిచ్. కొంచెం పైన. ఏదో ఫ్రాక్చర్ అయిందన్నారు? ఈ రైట్ లెగ్‌కి నేను నార్మల్‌గా అంటే స్టంట్‌లో కాలేదు ఇది. రోడ్ పైన వెళ్తున్నా. ఓకే. ఒక పర్సన్ రాంగ్ రూట్‌లో వచ్చిండు ఫుల్ స్పీడ్‌లో బుల్లెట్‌తోనే. సో, డైరెక్ట్ వచ్చేసి నా కాళ్ళకి గుద్దేసిండు. బట్ ఫ్రాక్చర్ కాదు అది. ఎయిర్ లైన్ అనుకోండి. సో, దాని తర్వాత నాకు ఒక 1 వీక్ వరకు కొంచెం నడవడానికి ప్రాబ్లమ్ అయింది. ఓకే. సెట్ సో, బట్ గాడ్ గ్రేస్ ఈ మసాజ్ దాంట్లోనే హీల్ అయిపోయింది అది. ఓకే. సో, ఇన్‌స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ వీడియోస్ నుంచి సడెన్‌గా డిసప్పేర్ అవ్వడానికి, లేదంటే సడెన్‌గా కనిపించకపోవడానికి ది మెయిన్ రీజన్ ఏంటంటే ఉన్నసారి అప్పటిదాకా ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఫేమస్ ఉండే మీరు బాగా యూట్యూబ్‌లో. ఒక్కసారిగా మొత్తం డౌన్ అయిపోయింది. అసలు కనిపించలేదు. చాలా రోజులు బతుకున్నారా? పోయారా? అసలు ఉన్నారా? అనే స్టేజ్‌కి కూడా వచ్చేసారు యూట్యూబ్‌లో. ఎందుకలా? మ్యానిపులేషన్ మనుషులు ఓహ్! థింగ్స్. మోసపోయారా ఎప్పుడైనా? యాహ్! ఎగ్జాక్ట్‌లీ అదే. దాన్నే చెప్తున్నా. మానిప్యులేషన్ జరిగిందంటారా మీ మీద? యాహ్! ఓకే. లైక్ కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్? పీపుల్ అంటే ఇప్పుడు చాలామంది ఎట్లా వస్తారంటే మనకి ఇప్పుడు సపోజ్ మీరు ఫేమ్ ఉన్నారనుకోండి. సో, దే విల్ కమ్, దే విల్ యూజ్ యూ,
దిల్ యూజ్ యువర్ ఫేమ్, దిల్ యూజ్ యువర్ నేమ్, మనీ, ఎవ్రీథింగ్. యా బాగా బాధపడ్డట్టున్నారు కొంచెం. ఫుల్ ఉంటుంది. నేను చాలా కష్టపడి ఇటు వరకు వచ్చిన, నాకు ఏ సపోర్ట్ లేకుండా. ఓకే. నేను పెట్టిన ప్రతి 1 రూపీ కూడా నేను ఎర్న్ చేసుకొని పెట్టుకున్నా. బట్ ఎవరో రావడము, సింపుల్గా దాన్ని తీసుకొని వెళ్ళిపోవడము, అది ఉంటుంది. అలా మెయిన్ జరిగింది. లైక్ మోసపోయినాము అన్న ఒక బాధ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఏ విషయంలో మోసపోయారు? ఇదే ఇప్పుడు చెప్పింది లైక్ ఈ థింగే. ఐ డోంట్ వాంట్ టు డిఫైన్ క్లియర్లీ, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎవ్రీథింగ్. సో బట్ పర్లేదా బయటకు వచ్చారు మరి దాంట్లోంచి? ఇప్పుడు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు? జాన్ 14th వరకు ఉండే అట్లనే. ఈ జాన్ 14th మళ్ళీ లైక్ ఫిక్స్ అయిపోయినా, లైక్ కంబ్యాక్ ఇచ్చేయాలి గట్టిగా. ఇస్తే ఇంకా వేరే ఉండాలని. అందుకే ఈ బైక్ ఇంత జల్ది వచ్చింది. అంటే నేను అనుకుంటే అది అయిపోతుంది, చేస్తా, అది ఎంత కష్టమైనా సరే. ఈవెన్ ఐమ్ రెడీ. ఇప్పుడు నాకు బైక్ కోసం నా ఫోన్ అమ్మేయాలన్నా కూడా సరే అమ్మేస్తా. అంతవరకు లైక్ వెళ్ళిపోతా, ఆ స్టేజ్ వరకు వెళ్ళిపోతా. ఓకే. సో ఏమైనా చేయాలి ఇంకా దానికోసం అన్నట్టు వెళ్తా. కాకపోతే ఈసారి కొంచెం మా చెల్లె సపోర్ట్, మమ్మీ, డాడీ, ఇంకా సో ఇంకా వాళ్ళని ప్రౌడ్ చేయాలి నేను. ఈసారి ఫిక్స్ అయిపోయినా. ఆల్రెడీ దే ఆర్ ప్రౌడ్, బట్ ఈసారి ఇంకా కొంచెం గట్టిగా ఫిక్స్ అయ్యారు, గట్టి కంబ్యాక్ ఇస్తున్నారు, చేస్తా. వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ కూడా. పాపం మిమ్మల్ని ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈ 1.5 year అయినారో ఇంకా రెస్ట్ వాళ్ళకి నెక్స్ట్ మంచిగా. పాపం నిజంగానే మీకోసం అలా ఉండిపోయిన ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా టు ఎండ్ విత్ దిస్? సో వాళ్ళకి ఒకటే చెప్తా, లైక్ మీరు ఇన్ని రోజులు అయితే దేనికోసం వెయిట్ చేసినారో నెక్స్ట్ దాని వరకు, అంటే లైక్ ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఇంకా ఎక్కువ రీచ్ చేస్తా. బట్ ఒక్కటి వాళ్ళందరికీ నేను లైక్ ఆర్ట్ఫుల్గా దండం పెడతా. ఎట్లా అంటే నేను ఎన్ని రోజులు ఆపేసినా కూడా నన్ను ఎక్కడ చూసినా, నా కార్ ఎక్కడ చూసినా, నా బైక్ ఎక్కడ కనిపించినా వచ్చి ఆపి మాట్లాడి ఫొటోస్ తీయగలుగుతారు. ఆ ఒక చిన్న లవ్, అంటే నేను యాక్టివ్ లేకపోయినా వాళ్ళకి నా లాయల్టీ, అది నాకు చాలా మంచిగా అనిపించింది. ఓకే. సో వాళ్ళు అలానే ఉంటారు, మీరు ఇంకా అలానే ముందుకు వెళ్తూ ఉండండి. ఐ విష్ యూ మేక్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ సిస్టర్ ప్రౌడ్. ఇలానే ఇంకా మంచి మంచి స్టంట్స్ చేయండి, హెల్దీగా జాగ్రత్తగా ఉండండి. మీ ఫ్రెండ్ చిన్న గారు కూడా మీకు ఎప్పుడు తోడుంటారు, అప్పటి నుంచి ఇప్పటి దాకా ఉన్నారు, ఇంకా కూడా ఉంటారు. ఇలానే ముందుకు వెళ్ళిపోవాలి అంతే, ఆగిపోకండి ఎక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్.